సుమారు 1000 సంవత్సరాల క్రితం పూరిలో పూజలు అందుకున్న మూల విరాట్ మరియు సుదర్శన చక్రం మన విజయనగరంలో ఒక ఆలయం మూల విరాట్గా ఉన్నాయని మీకు తెలుసా? అంతేకాదు, ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఉంది. పూరి తర్వాత పెద్ద రథం ఇదేనంట. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? అదే మన దాసంపేటలో జగన్నాథ ఆలయం. ఆ శ్రీక్షేత్రంలో 12 సంవత్సరాల పూజలు అందుకొని ఆ మూల విరాట్ మన ఊర్లో ఉండడం మన అదృష్టంగా భావించవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటండి పూరిలో విగ్రహాలు నవకళేబర ఉత్సవాలు పెట్టి పాత విగ్రహాలను ఖననం చేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ నవకళేబర సాంప్రదాయం అనేది 1575 సంవత్సరంలో స్టార్ట్ అయింది. అంతకు ముందు ఆ విగ్రహాలను కొత్తగా నిర్మించిన ఆలయములకు ఇచ్చేవారంట. ఆ తరువాత సముద్రంలో నిమజ్జనం చేసేవారట. తరువాత ఈ నవకళేబర సాంప్రదాయం అనేది 1575 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈ జగన్నాథ ఆలయంని అప్పటి రాజు శ్రీకృష్ణ ఆలయం కోసమని నిర్మించారట. స్వామి ఆ రాజుకి కలలో కనిపించి జగన్నాథ ఆలయం నిర్మించమని, ఒక భక్తుని ద్వారా మీకు పూరి ఆలయంలో మార్చిన విగ్రహాలు వస్తాయని స్వామి స్వప్నంలో కనిపించి సాక్షాత్కరించారంటారు. సర్వం శ్రీ జగన్నాథ చరణారవిందార్పణమస్తు.